ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పశ్చిమ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం కారణంగా విశాఖ నగరంలోనైతే మాత్రం కొన్ని చోట్ల మోస్తరుగా మరి కొన్ని చోట్ల గాలులతో కూడిన వర్షం కురిసింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అవతార్ యాదవ్. బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన వాయుగుండం కారణంగా విశాఖ నగరంలో పలు చోట్ల మోస్తారు నుంచి అతి మోస్తారు వర్షాలు, మరికొన్ని చోట్ల గాలులతో కూడిన వర్షాలు పడ్డాయి. దాని ప్రభావం నగరంలోనైతే మాత్రం పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. ముఖ్యంగా అయితే నిన్న వర్షం అయితే మాత్రం దసరా పండుగనైతే చేసుకోకుండా నిన్న పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు అలగ పడుతూనే ఉంది. దానికి సంబంధించిన విషయం మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, నిన్న విశాఖ నగరంలో అయితే ఈదురుగాలతో కూడిన వర్షాలు పడ్డాయి. పలు చోట్ల కూడా చెట్లు కూలిపోయాయి. నిన్న ఎంత నమోదైంది సార్ వర్షం అయితే మనకు వైజాగ్ వాల్తేరులో 17.3 mm రికార్డ్ అయిందండి. ఎయిర్పోర్ట్లో 15.6 mm రికార్డ్ అయింది. ఇక గాలుల వరకు వచ్చినట్టయితే తత్కాలంగా అంటే ఇన్స్టాంటేనియస్ విండ్ స్పీడ్ అంటారు, అది 66 కిలోమీటర్ల గంటకు వేగంతో వీచింది. ఇక సస్టైన్డ్ విండ్ స్పీడ్ లేదా సుస్థిరంగా వీచిన గాలి అయితే 43, 1 మినిట్ యావరేజ్లో 43, 3 మినిట్ యావరేజ్ అయితే 41 కిలోమీటర్ల గంటకు వేగంతో వీచాయి. ఇక నిన్న మన పూర్వానుమానం ప్రకారం 40 నుంచి 50 వరకు, 50 నుంచి 60 వరకు కోస్తా జిల్లాలపై గాలులు ఉంటాయని ముందుగానే చెప్పడం జరిగింది. ఇక తీరం వెంబడి తీరం ఆవల ఉండే విండ్ స్పీడ్స్ కూడా 55 నుంచి 65, గరిష్టంగా 75 అని చెప్పాము. నిన్న సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం ఒరిస్సా, దక్షిణ ఒరిస్సాలోని గోపాల్పూర్కు సమీపంలో తీరాన్ని తాకింది. అక్కడ 73 కిలోమీటర్ల వరకు ఇన్స్టాంటేనియస్ విండ్ స్పీడు రికార్డ్ అయింది. ఇక నిన్న సాయంత్రం వరకు ఉన్న తీవ్ర వాయుగుండం రాత్రి కూడా కొనసాగుతూ తెల్లారికి దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాలలో వాయుగుండంగా బలహీనపడింది. అది ఈరోజు ఉదయానికి దక్షిణ ఒడిశాలోని మరియు అంతర్గత ఒడిశాలో ఉన్న ప్రాంతాలకు దగ్గరలో వాయుగుండంగా ఉండటం వలన ముఖ్యంగా ఫుల్బనీకి 60 కిలోమీటర్లు మరియు భవానీపట్నానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశలో కొంతకాలం పయనించిన తరువాత అంతర్గత ఒడిశా మీదుగా ఉత్తర ఛత్తీస్గఢ్కు వెళ్ళే అవకాశం ఉంది. మరియు అది అంతర్గత ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్కి వెళ్ళే క్రమంలో ఉత్తర దిశకు తన దిశను కొనసాగుతూ సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ కారణం వలన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో, ఉత్తర కోస్తాలో మొదటి రోజు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, తదుపరి 2 రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో మొదటి 2 రోజులు కొన్ని ప్రాంతాలలో, 3వ రోజు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. మరియు ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ఇక సుస్థిరమైన బలమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు వీచే అవకాశం ఇంకా ఉంది. ఇక రేపటి నుంచి 5వ రోజు వరకు ఆ గాలుల వేగం తగ్గి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగానికి పరిమితమయ్యే అవకాశం ఉంది. నిన్నైతే అత్యధికంగా ఎక్కడ నమోదైంది సార్ మనకు వర్షం? ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరంలో ఎక్కువ ప్రాంతాల్లో పడ్డాయి. వాటితో పాటుగా అత్యధిక వర్షపాతం ఐఎండి నమోదు చేసే ఐఏడిపి రెయిన్ఫాల్స్ ప్రకారం పలాసలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే నిన్న సాయంత్రానికి ఏపీఎస్డిపిఎస్ అనే రాష్ట్రంలో ఉన్న ఈ వర్షపాత నమోదు చేసే వ్యవస్థ ద్వారా 18 సెంటీమీటర్ల వర్షపాతం
పలాసలోనే రికార్డ్ అయినట్టు చూపిస్తుంది. రాగల 48 గంటల్లో ఎలా ఉంటుంది సార్ వాతావరణం? రాగల 48 గంటల్లో, ముఖ్యంగా రాబోయే 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు నుంచి భారీ వర్షాలు ఆస్కారం లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మొదటి రోజు కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవల 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈ కోస్తా ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఇంకా పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చూపించిన విధంగా ఉన్న ప్రాంతాలలో 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు మొదటి రోజు వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరించడమైంది. ఇక ఏ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు? రెండవ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మరియు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొన్ని ప్రాంతాలలో అటువంటి పరిస్థితి ఉంది. 40 నుంచి 50, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచావు. అంచేత రెండవ రోజు ఇక్కడ చూపించిన ఈ వర్ణంలో ఉన్న ప్రదేశంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని హెచ్చరించండి. ఇక తీరం వెంబడి ఉన్న ఓడరేవులన్నింటిలో నిన్నటి వరకు ఉన్న 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఈరోజు ఉదయానికి ఉపసంహరించడమైంది. అనగా ఆ ప్రాంతాలకు ఎటువంటి హెచ్చరికలు లేవు. అంటే ఈ 48 గంటల్లో ఏపీలో ఎన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందండి? ఏపీలో కొన్ని చోట్ల, ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతానికి ఆస్కారం ఉంది. ఇందాక చూపించిన ఈ పశ్చిమ ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, దక్షిణ కోస్తాలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాల్లోనూ, ఈ పశ్చిమ ప్రాంతాల్లో పర్వతీయ క్షేత్రాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం. థ్యాంక్ యూ సార్. ఇది వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు చెప్తున్న పరిస్థితి. ఉత్తర కోస్తా జిల్లాలోనైతే మాత్రం కొన్ని చోట్ల అయితే మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని చెప్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఏదైనప్పటికీ మాత్రం రాబోయే 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో అయితే మాత్రం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ వాతావరణ శాఖ అధికారి కుమార్ గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నానండి సుమన్ టీవీ. కెమెరా పర్సన్ రాజుతో అవతార్ యాదవ్, సుమన్ టీవీ, విశాఖపట్నం.